2024లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కూడా కూటమిగానే అధికారంలోకి వచ్చింది. అంతకుముందు కూడా కూటమిగానే ప్రభుత్వం ఉన్న అధికార పరంగా భారతీయ జనతా పార్టీకి సింగిల్ లార్జెస్ట్ వచ్చినాయి. అప్పట్లో 283 దాకా వచ్చింది ఫస్ట్ ట్రిప్. రెండోసారి వచ్చేటప్పటికి 303 దాకా వచ్చినాయి. కాబట్టి ప్రాబ్లమే రాలేదు. ఈ దఫా ప్రాబ్లం వస్తుందనుకున్నటువంటి సందర్భంలో 305 మంది మద్దతు ప్రకటించారు. అందులో తెలుగుదేశం పార్టీ వీళ్ళతో ముందస్తు ఒప్పందంగానే ఉంది. అయితే దీనికి నజరానాగా తనకి ఎన్డీఏ కన్వీనర్ లేదా డిప్యూటీ కన్వీనర్ లేదా ఎన్డీఏ చైర్మన్ ఆ డిప్యూటీ చైర్మన్ పదవి అడిగారు అంటూ దేవగౌడ చేసినటువంటి వ్యాఖ్యలు దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండించింది. దానికి నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు అన్నటువంటి పాయింట్ని దేవగౌడ చెప్పుకొచ్చినటువంటిది. ఇది నిజమా కాదా అంటే ఒక క్లియర్ కట్ అవును అన్నటువంటి పాయింట్ని, అంటే కాదు అని చెప్పడానికి లేదు, ఆయన అన్నారు అన్నటువంటిది ఎవరు చెప్తున్నారు? నడ్డానేమో అనలేదు అని చెప్తున్నారు. అన్నారు, అడిగారు, అటు నరేంద్ర మోడీ గారు